ఆర్మీలో జాబ్ అనగానే జనాలందరి మైండ్ సెట్ ఇలాగన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి, ఏం ఖర్చు పెట్టుకోక్కర్లేదు, జస్ట్ వచ్చే డబ్బుల్ని దాచుకుంటే చాలు, పైనవన్నీ గవర్నమెంటే ఇచ్చేస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు. ఉండడమే కాదు, చాలా మంది అడిగారు కూడా, మీకు స్కూలు, హాస్పిటల్, ఇల్లు, కరెంటు అన్ని ఫ్రీయే కదా, ఇంకా మీకు ఖర్చులేముంటాయి, వచ్చినవన్నీ చక్కగా దాచుకోవడమే. కానీ నేను ఒకటో రెండు వీడియోస్ లో మాకు ఫ్రీ రేషన్ లో వచ్చే మిల్క్, కూరగాయలను చూపిస్తే అన్ని ఫ్రీనే అనుకున్నారు, కానీ వాటికి సెపరేట్ గా మాకు డబ్బులు అలాట్ చేస్తారు. సో అవి తీసుకోకపోతే మాత్రమే ఇవి వస్తాయి. అలాగే మేము ఉండే క్వార్టర్స్, వాడుకునే కరెంట్ తో సహా అన్ని లెక్కలు వేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళేటప్పుడు మొత్తంగా కలిపి బిల్ కట్ చేసుకుంటారు. గవర్నమెంట్ మనకి ఇచ్చే స్కీముల్లో 10 రూపాయలు ఇస్తే ఏదో వంక పెట్టుకుని 8 రూపాయలు వెనక్కి లాక్కుంటది. ఈ ఆర్మీ జాబ్ అనేది ఓన్లీ జీతం కోసమే చేస్తున్నారు అనుకుంటే చాలా పొరపాటే. హస్బెండ్ తో కలిసి ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా జాబ్ మానేసి వాళ్ళతో పాటు వెళ్ళాలి. ఇవన్నీ చెప్పుకునేవైతే చెప్పుకోలేని కష్టాలు ఇంకొన్ని ఉంటాయి. కిచెన్ చూడడానికి చాలా చిన్నగా ఉందక్క, ఏంటి ఇల్లు ఎలా ఉందని కామెంట్ చేసినప్పుడల్లా చెప్దాం అనుకుంటాను. ఇవాళ లంచ్ లోకి చేసిన గుత్తొంకాయ కూర అయితే టేస్ట్ అదిరిపోయింది. అదన్నమాట సంగతి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.